దేవుడు అంటే పదార్థం అనుకుంటున్నాం. ఒక రాయో ఒక రప్పో లేక ఏదో అనుకుని మనము ఊహించుకుంటూ ఉన్నటువంటి వారు ఉన్నాం. అయితే దేవుని యొక్క వాక్యము ఎంత మాత్రం కూడా ఒప్పుకుంటలేదు. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. దేవుడు ఏమైనాడు అంటండి, ఆత్మయ్య అన్నటువంటి వాడుకున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని దైవ వాక్యము స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నటువంటిది ఉంది. కనుక ఈ దేవుని గూర్చి నువ్వు తెలుసుకోగలిగినట్లయితే, ఈ దేవుని గురించి నువ్వు ఆలోచన చేయగలిగినట్లయితే నీకు హృదయము విశాలపరచబడుతుంది, నీకు జీవితము మార్చబడుతుంది, పరిస్థితులు చక్కబరచబడుతూ ఉంటాయి. అందుకని గుడ్ న్యూస్ అంటూ ఉంటాం. సువార్త అంటే ఏంటి? మానవ జీవితానికి ఒక శుభాన్ని తీసుకొచ్చే వార్త. మానవ జీవితంలో ఉన్నటువంటి కష్టకరమైన పరిస్థితుల నుంచి విడిపించేదే